అసలు పక్కదారులకు తల్లిపోవడం కాదు, వీళ్ళే అమ్ముకుంటారు ఫర్టిలైజర్ షాప్ వాళ్ళకు. ఒక మూటా తయారైంది. ఇలా కాంగ్రెస్ నాయకులు గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా కుమ్మక్కై పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు వాళ్ళు అవినీతి చేస్తూ ఉన్నారు. వాళ్ళు యూరియా బస్తాలు తీసుకొని బ్లాక్లు అమ్ముకుంటారు. అసలు యూరియా బస్తా బ్లాక్లు అమ్ముకోవడం అయితే నిజంగా ఇలా చాలా సిగ్గుసేటు. అసలు దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. ముఖ్యంగా ఈరోజు అదే కాదు, ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా, కరెంటు నీకు ఎందుకంటే రైతులకు కరెంటు ఎందుకంటాడు? సిగ్గు లేదా అండి? కరెంటు రైతు ఏమైనా తింటాడా, ఏమైనా చేసుకునేదా? తనకు అవసరం ఉన్నప్పుడు మోటార్ ఆన్ చేసుకొని కరెంటు ప్రభుత్వం చేపట్టిన వెంటనే రైతులకు ఇన్ని గంటల కరెంటు వద్దంటావు. ఇలా కరెంటు లేకుండా చేస్తున్నావు. రైతులు మళ్ళీ తెల్లారి రాత్రి పోయి పడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇలా ఇంట భార్య పిల్లలతోటి సుఖంగా ఉండే స్థాయికి మా ప్రభుత్వం తీసుకొస్తే, కేసీఆర్ గారు తీసుకొస్తే, ఇలా భార్య పిల్లలు కాకుండా మళ్ళీ బావుల దగ్గర పండిపిస్తున్నది వాస్తవం కదా? ఇలా ఇల్లు వదిలిపెట్టిపోయి ఇక్కడ యూరియా బస్తాల కాడ అయితేనేమి, ఇల్లు వదిలిపెట్టిపోయి బావుల దగ్గర కానీ మళ్ళీ పండే పద్ధతి తీసుకొచ్చింది వాస్తవం కదా? ఇది యూరియా సిగ్గంటే అసలు నేను చెప్తున్నా, యూరియా లేదు అనడానికైతే మాత్రం ప్రభుత్వ పతనానికి ఇది కారణం. ముఖ్యంగా రైతులకు ఇమ్మీడియట్గా యూరియా కాదండి, కాళేశ్వరం నీళ్లు నువ్వు కండ్ల మంటతనంగా మోటార్లు ఆన్ చేస్తున్నావు. కండ్ల మంటతనంతో ఇది చేస్తే కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందో ఆ ప్రభుత్వం చేసింది కదని. ఇలా కాళేశ్వరం వచ్చినాకనే కదా మా ప్రాంతం కానీ, కరీంనగర్ ప్రాంతం కానీ, నల్గొండ కానీ, ఉమ్మడి నల్గొండ, ఇటు మా మైబాద్ వరకు టేలెండ్ వరకు నీళ్లు పోయినాయి. అటు జనగాం దేవాదులు నడిస్తే జనగాం చేరియాల ఎండిపోయే ప్రాంతాల్లో నీళ్ళు వస్తే ఇలా సస్యశ్యామలంగా మారింది వాస్తవం కాదా? ఇలా అత్యధిక దిగుబడి వచ్చేది వాస్తవం కదా? ఈ 10 సంవత్సరాల కాలంలో రైతులు ఆర్థికంగా ఎదిగింది వాస్తవం కాదా? ఇవాళ గుడిసెలు వేనే ఇండ్లు తయారైతే గ్రామాలలో, సైకిల్ వేనే ఇలా కార్లు కొనుక్కునే పరిస్థితికి రైతులు వచ్చిందంటే అది ఎదుగుతున్నది వాస్తవం కదా? ఇలా నువ్వేదో అంటావు, ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చినావు. ఇందిరమ్మ ఇళ్ళలో ఏం జరిగిందండి? నువ్వు ఇచ్చే పైసలకు ఇసుక డబ్బులు పెంచినావు. 7,000 రూపాయలు ఉంటుందా ఒక ట్రాక్టర్ ఇసుక? 7,000 రూపాయలు, 7,500 పెట్టుకొని ఇల్లు ఎలా కడతారండి? మొరం గ్రావెలు నీ అధ్యక్షుడు అమ్ముకుంటాడా? నీ అధ్యక్షుడు సిటీలు చెమ్ముతాడా? గ్రామ పార్టీ అధ్యక్షుడు అమ్ముతాడా? దాని మొరము 300కు 500కు ఎట్లా పోయి ట్రాక్టర్ పోయి తెచ్చుకునే మొరాన్ని ఇలా 2,000 రూపాయలు ట్రాక్టర్ అమ్ముతాను. సిగ్గు అనిపిస్తలేదా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా, ఇందిరమ్మలు ఇచ్చినా డప్పు కొడుతున్నావు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వెనక నుంచి ఎన్ని వసూలు చేస్తున్నావు? నీకు ఇల్లు రాయాలంటే వాడికి 1,00,000 రూపాయలు. ఇల్లు మళ్ళీ గ్రామ పార్టీ అధ్యక్షునికి ట్రాక్టర్కి పైసలు కట్టాలి, 2,000 చొప్పున ట్రాక్టర్కి పైసలు కట్టాలి. ఇసుక తెచ్చుకుంటే మధ్యలో పోలీసు వాళ్ళని పట్టుకోమంటావు, వారిని పట్టుకోమంటావు. మీరు పర్మిషన్ ఇచ్చిన కానీ తెచ్చుకుంటే కూడా పోలీసు వాళ్ళు పట్టుకొని 5,000 రూపాయలు ట్రాక్టర్ వసూలు చేస్తాడు. ఇది వాస్తవం కాదా? ఒక్కసారి నువ్వు వెనుకో తిరిగి ఏం జరుగుతుందో ఆలోచించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రైతులను ఇలా యూరియా కానీ, కరెంటు కానీ, మళ్ళీ నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉందా లేదో చెప్పు. లేకపోతే రేపు అసెంబ్లీలో జరిగేటప్పుడు మా వాళ్ళు నిలదీస్తారు. రేపు గ్రామ స్థాయిలో నువ్వు ఎలక్షన్ పెట్టాలనుకుంటున్నావు కదా, గ్రామాల్లోకి వస్తే తెలుస్తుంది నీకు ఇలా రైతులు ఏం మాట్లాడుతున్నారు. అసలు మీ కార్యకర్తలు కావచ్చు, మీ లీడర్లు కావచ్చు, ఏం చెప్తాను మీరేమి. నేను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, ఒక్క శాఖ అయినా కనీసం పూర్తి స్థాయిలో రివ్యూ చేసి దీనికి సంబంధించి సాల్వ్ చేస్తా అని చెప్పిలా చెప్పింది చేసిందా? ఇలా 6 గ్యారెంటీలు అన్నావు, ఏం గ్యారెంటీ చేసావు? ఏదొక్కటి చేసావు? రైతులకు ఇచ్చే రైతు బంధుని ఎగ్గొట్టినావు. ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్ 2 నెలలు ఎగ్గొట్టినావు. 3వ నెల ఎగ్గొట్టడానికి 30వ తారీఖు వచ్చినావు. పోయిన 1st తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ 31వ తారీఖు తెచ్చినావు. నాకు తెలిసి నేను 100% చెప్తున్నా, రేపో మాప గిట్ల తిప్పితే మళ్ళీ 1వ తారీఖు ఇస్తావు. వచ్చే నెల మళ్ళీ అవతల 1వ తారీఖు ఇస్తావు. 1 నెల ఇక్కడ కట్టుకొట్టినట్టు అవుతుంది. అంటే మీరు చేసే దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి పనులను ఇలా ప్రజలు ఓర్చుకునే పరిస్థితులు లేదు.